హలో హాయ్ జై గురుదేవ్. ఈరోజు మేము టమాటా వంకాయలు పచ్చడి చేయబోతున్నాము. చట్నీ ఎలా చేస్తామో చూపిస్తాను రండి. మేమైతే ముందుగా కర్రల పొయ్యిలు కాలుస్తున్నాము. టమాటా వంకాయలు స్లోగా నేను పెట్టినానండి. ఎందుకంటే ఎక్కువ పెట్టామనుకున్నాను కాలిపోయి మాడిపోతాయి. స్లోగా నెట్టినాను. స్లోగా నెట్టుకొని కాలుస్తున్నాము. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ వస్తుంది కదా, కాలిపోయి దాన్ని తొక్క తీయాలి. తొక్క తీసి నేను తొక్క తీసిన వీడియో తీయలేదండి. ఎలా చేస్తాను చేసేసి బాగానే పిసకాలి. బాగానే పిసుకుతున్నామండి. పిసుకుసాము, అయిపోయింది పచ్చడిలాగా. ఇటుపక్క మనం వేరే కడాయి ఒకటి పెట్టుకోవాలండి. అది అయితే పిసకడం అయిపోయింది. ఇటుపక్క మనం వేరే కడాయి పెట్టాలి. కడాయి పట్టేసి ఆవాలు, ఆయిల్ వేసానండి. నేనైతే సరసల్లోనే వేసానండి. సరసల్లోనైతే పచ్చడి టేస్టీగా ఉంటుందని సరసల్లోనే వేసాను. మీరు ఏమైనా ఆయిల్ వేసుకోవచ్చండి. కొంచెం ఆవాలు వేసానండి. సరసల్లో ఉడికిందో ఉడకదని చూడడానికి వేసాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసాను. నూనె వేడి ఉంది కాబట్టి వేగంగానే అయిపోతుంది, మాడిపోతే జాగ్రత్త చూసుకోవాలి. దాని తర్వాత మినపప్పు వేసాను, శనగపప్పు వేసాను, కొంచెం ఫ్రై చేశాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టినాను కదా, పచ్చిమిర్చి ఉల్లిపాయలు, అవి ఇప్పుడు నేను వేస్తానండి. కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై చేయాలండి బాగానే. కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం పసుగుండ, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తానండి. ఇటుపక్క జీరా పౌడర్ వేసానండి. కొంచెం ఎక్కువ పడిపోయిందండి. కొంచెం ఎక్కువ పడిపోయిందని కొంచెం తీసాను. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలి. ఆయిల్ సరిపోలేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి కొంచెం కలపాలి. నేనైతే బాగానే కలుపుతున్నాను. ఏడనుకుంటున్నా చట్నీస్ వేసుకుని వచ్చినాం కదా, ఆ చట్నీని దాంట్లోనే వేసేయాలి. వేసేసి కొంచెం ఉడక పెట్టాలండి. కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, స్మెల్ వెళ్తుంది. కానీ కాలించిన వంకాయ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. బాగానే కలిపాలి. కొంచెం ఎక్కడ కలపాలంటే అంటుకుంటుంది. కొంచెం స్లో ఫ్లేమ్ పెట్టాలండి. అది కొంచెం తగ్గేయాలి. ఫ్లేవర్ అయితే చాలా అవసరం అయితే చాలా బాగుందండి. స్మెల్ బాగా వస్తుంది, తినాలనిపిస్తుంది ఎక్కువ. ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి.